ఏషియా కప్ కోసం అయితే ఇండియా స్క్వాడ్ అయితే ఇంకా రాలేదు. సో చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి, ఏ ప్లేయర్స్ ఉండొచ్చు, ఏ ప్లేయర్ ఉండకూడదని. సో మై ఏషియా కప్ 15 మెంబర్ స్క్వాడ్ అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను నేను. సో ముందుగా ఓపెనర్స్ లో చూసుకుంటే సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఇద్దరు ఉండొచ్చు. నెంబర్ 3 లో తిలక్ వర్మ, నెంబర్ 4 లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5 లో జితేష్ శర్మ అనేది తీసుకుంటే ఐపీఎల్ లో చాలా బాగా పర్ఫార్మ్ చేసిండు. మిడిల్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండియన్ బ్యాటర్ కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్. అలాగే నెంబర్ 6 లో హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్. అలాగే నెంబర్ 7 లో కృణాల్ పాండ్యా ఐపీఎల్ లో చాలా బాగా పర్ఫార్మ్ చేసిండు. సో ఒక ఆల్రౌండర్ కూడా చాలా బాగా ఉపయోగపడతాడు. నెంబర్ 7 లో. నెంబర్ 8 లో అక్షర్ పటేల్ మరొక ఆల్రౌండర్. అక్షర్ పటేల్ ని సిచ్యువేషన్ బట్టి పైన కూడా బ్యాటింగ్ చేయొచ్చు మనం. నెంబర్ 9 లో వరుణ్ చక్రవర్తి. సో కుల్దీప్ యాదవ్ కన్నా వరుణ్ చక్రవర్తి కొంచెం మిస్ట్రీ స్పిన్ వేస్తారు కాబట్టి అతన్ని తీసుకుంటున్నారు T20 ఫార్మేట్ లో. ఇక నెంబర్ 10 లో జస్ప్రీత్ బుమ్రా. నెంబర్ 11 లో హర్షదీప్ సింగ్. ఇది ప్లేయింగ్ 11. ఇక బ్యాకప్ 4 ప్లేయర్స్ ఎవరంటే హర్షిత్ రాణా ఫాస్ట్ బౌలింగ్ కి బ్యాకప్ గా ఉంటాడు. జైస్వాల్ అయితే ఓపెనర్స్ కి బ్యాకప్ ఉంటాడు. శివన్ దూబే మిడిల్ ఆర్డర్ లో ప్లస్ హార్దిక్ పాండ్యా గానీ ఆల్రౌండర్ లిస్ట్ లో ఎవరికైనా గానీ బ్యాకప్ గా ఉండొచ్చు. ఒకవేళ కృణాల్ పాండ్యా ఎక్స్ట్రా స్పిన్నర్ వద్దని కూడా మాత్రం శివన్ దుబేని కూడా ఆడిపించవచ్చు. సో అలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది శివన్ దుబేని సెలెక్ట్ చేస్తే. ఏషియా కప్ అనేది ఏషియన్ కండిషన్స్ లో జరుగుతుంది కాబట్టి కొంచెం స్పిన్ కి ఎక్కువ ఫ్రెండ్లీ ఉండే అవకాశం ఉంది. అందుకే కృణాల్ పాండ్యా, అక్షర్ పటేల్ లాంటి స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ ని ఇంక్లూడ్ చేసినాం. సో ఫాస్ట్ బౌలింగ్ లో థర్డ్ పేసర్ అయితే అవసరం లేదు. హార్దిక్ పాండ్యానే T20 లో మనం ఫాస్ట్ బౌలర్ యూజ్ చేసుకోవచ్చు. ఇక నెంబర్ 15 లో అయితే ఒక చిన్న డౌట్ అవుతుంది. సో ఇక్కడ స్క్రీన్ మీద 4 ప్లేయర్స్ కనిపిస్తుంది. నలుగురిలో ఎవరినో ఒకటి సెలెక్ట్ చేయాలి. శ్రేయస్ ని సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం, చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి. సో మీరైతే ఎవరైనా సెలెక్ట్ చేస్తారో కింద కామెంట్ చేయండి. అలాగే మీ 15 మెంబర్స్ స్క్వాడ్ కూడా ఏషియా కప్ కి ఏంటో కింద కామెంట్ లో